50 పై ఉంటుంది. నా మాట వినండి బాబాయ్ ఆయనకి. రెడీ అయితే అడిగికాని బయలుదేరినాం సార్. వెళ్ళి తేలకే పోతాను. అసలు పేదవాళ్ళం ఏం లేదు, ఇంత తింటాను ఏం లేదు. కట్టి పొలంలో దాడిపోతే సడన్గా బాంబు పేలింది. గండి మీద ఎక్కుతాను పేలి టాప్లు అంటారు ఎరుకు చూతానికి వలసైన వాళ్ళు పడి చూతాలకి మనిషి లేచి పడ్డాడు సార్. పేదవాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూలి చేసుకుంటే బతుకుతాం. అసలు ఇట్లాంటి అడిగి కూడా పొందుతాను. గార్డులను అడిగి ఏదో బతిని అడిగి అవును బేడవుతుంది అని వచ్చిన. కట్టె పుల్లలు లేవండి. గాడు గారిని అడుక్కున్నాం, కట్టె పుల్లలు ఏరుకుంటామంటే సరే ఏరుకోమని అన్నారు. మేము అడిగికి పోతాను, తోవాలని అడిగి తోవాలని పెట్టిండు. మేము ఐదుగురం మేము పోతా అంటే 2 మనుషులు వెళ్ళిపోయినాం. రెండోసారి మా చిన్నాన్న వెనకొత్తా అంటే మా చిన్నాన్న అడిగేసిండు. మా చిన్నాన్న కొడుకు వేసుడు టాప్న వేలిపోయి పైకి లేచిపోయాడు మనిషి. నానా అన్నారు, దగ్గర తప్పులు ఉండకూడదు దూరం ఉండరని ఇంకా నేను అన్నానండి. మా పేదల బతుకులు గిట్లా చేస్తారు. మేము అసలు ఉండాలనా లేకపోతే వాళ్ళతో జీతాలు చేసుకొని బతకాలనా?